కాండము సంఖ్యాకాండము 10వ అధ్యాయము సంఖ్యాకాండము 10వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. ఆ మందసం సాగినప్పుడు నీ శత్రువులు చెదరిపోదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుటి నుండి పారిపోవుదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు సంఖ్యాకాండంలో ఇక్కడ మోసే నేను చాలాసార్లు బైబిల్లో నుంచి మాట్లాడుతున్నప్పుడు నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటి 5 గ్రంథాలను మనం చూసినప్పుడు ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఈ 5 కాండాలను కూడా ఏమంటారంటే ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు. ఇవన్నీ కూడా మనం చూడగలిగినట్లయితే ఆదికాండము ఆ పేర్లోనే ఉంటుంది. సృష్టికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా దానిలో ఉంటాయి. నిర్గమకాండము అంతా కూడా ప్రయాణం, ఆ నిర్గమకాండం అంతా కూడా మనం ప్రయాణం చేస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి ప్రయాణం అవుతున్నటువంటి పరిస్థితులను కూడా మనము చూడగలుగుతాం. లేవియకాండం మనం చూస్తే లేవియకాండంలో ఇశ్రాయేలులకు దేవుడిచ్చినటువంటి కట్టడలు, నియమ నిబంధనలు, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలను కూడా మనము చూడగలుగుతాం. సంఖ్యాకాండాన్ని మీరు స్టడీ చేస్తున్నప్పుడు సంఖ్యాకాండంలో మనం చూస్తే ఇశ్రాయేలీలు ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు వారు ఎంతమంది జనసంఖ్య ఉన్నారు, వారి యొక్క ప్రయాణ విధానం ఎటువంటిది, ఏ గోత్రంలో ఎంతమంది ఉన్నారనే విషయాలను కూడా మనం చూస్తాం. దట్ మీన్స్ పాపులేషన్ కౌంట్ అంటారు కదా, జనాభా గణన అన్నమాట. సంఖ్యాకాండంలో మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ మోసే ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ యొక్క 10వ అధ్యాయాన్ని మనం స్టడీ చేస్తే 10వ అధ్యాయంలో ఒక మాట అక్కడ మోసే ద్వారా చెప్పబడడం మనం చూస్తాం. ఆ మందసము సాగినప్పుడు మోసే యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించేవారు నీ ఎదుటి నుండి పారిపోవుదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే మోసే యెహోవా మందసాన్ని చూసి పలుకుతున్నటువంటి మాట అదేంటంటే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించేవారు నీ ఎదుటి నుండి పారిపోదురుగాక. మందసాన్ని గురించి మనం పరిశీలన చేసినప్పుడు ఈ మందసము ఎక్కడుందో దేవుని యొక్క ప్రసన్నత మందసం మీద ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. బైబిల్ గ్రంథంలో ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తే అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైన వస్తువు ఏది అని అంటే ఇశ్రాయేలు యొక్క ప్రయాణ మార్గంలో కానీ మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగానే మనం చూసినప్పుడు, అంతేకాకుండా అనాది కాలంలో యేసుక్రీస్తు రాకముందు దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క తేజమహిమ నిలిచే స్థలం ఏది అని మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క మందసము అని చెప్పే అనుభవాన్ని కలిగి ఉండడాన్ని మనం చూడగలదు. ఇది చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే వారి దేవుడు అనగా దేవుడైన యెహోవా వారితో మాట్లాడాలన్నా, వారి మధ్య సూచక్రియలు చేయాలన్నా ఆయన యొక్క ప్రత్యక్షత ఎక్కడికి దిగి వచ్చేదంటే మందసం మీదకే దిగి వచ్చేది. ఈ మందసం ఎక్కడ ఉండేది అనేది మనందరికీ కూడా తెలుసు. మందసం ఎక్కడ ఉండేది? ప్రత్యక్ష గుడారంలో ఉండేది. ప్రత్యక్ష గుడారం అంటే ఏంటంటే అది అందరితో పాటు కలిసి ఉండేది కాదు. ప్రత్యక్షము అంటే అందులో మనకు క్లియర్గా తెలుస్తుంది. ప్రత్యక్ష గుడారం అంటే ఎక్కడైతే దేవుని యొక్క ప్రత్యక్షత నిలుస్తుందో అది ప్రత్యక్ష గుడారముగా పిలవబడేది. ఇది అందరితో పాటు ఉండేది కాదు. ప్రత్యక్ష గుడారము అందరితో పాటు ఉండేది కాదు. చాలామంది అంటారు ప్రార్థనకి వెళ్ళాలేటండి, మంచం మీద ఉండి దేవుని స్తుతింతే ప్రార్థన కదా అంటారు కొంతమంది. చాలామంది ఇంకొకరు అంటారు మేము ప్రార్థన రావట్లేదంటే యూట్యూబ్లో ప్రసంగం విన్నాము అని అంటారు. కానీ దేవుడు ప్రతిదానికి కూడా ఒక నియమాన్ని నియమించాడు. దేవుని స్తుతించే విధానం, దేవుని ఆరాధించే విధానం, దేవుడు ప్రతిదానికి ఒక కట్టడి నియమించాడు. ఇశ్రాయేల్ అంతా కూడా వారి పాలెమంతా కూడా ఒక చోట నివాసం చేసేవారు. కానీ ఆయన ప్రత్యక్షమయ్యే ప్రదేశం మాత్రం ఏమన్నాడంటే ఒక ప్రత్యేకమైన స్థలంలో ఏర్పాటు చేయమన్నాడు. మనందరూ కూడా తెలుసు, నేను అనేక సార్లు చెప్తుంటాను. ఈ ప్రత్యక్ష గుడారంలో 3 పార్ట్స్ ఆయన డివైడ్ చేశాడు. ఒకటే ఒక పరిశుద్ధమైన స్థలము, అతి పరిశుద్ధమైన స్థలము, మామూలుగానేమో ఒక ఆవరణ ఏర్పాటు చేయమన్నాడు. ఈ యొక్క ఆవరణలోనికి ఎవరైనా వెళ్ళొచ్చు. పరిశుద్ధ స్థలంలోనికి ఇశ్రాయేలు వెళ్ళేవారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళేవారు అంటే కేవలం ప్రధాన యాజకుడు, దేవుని చేత ఎలిజిబుల్ చేయబడిన వారు మాత్రమే వెళ్ళేవారు. లేదు నేను కూడా వెళ్తాను అని వెళ్ళాడంటే
అదేంటంటే వాడి కర్మ అనమాట. లోపలికి వెళ్ళినప్పుడు మరలా తిరిగి వచ్చేవాడు కాదు. ఎంతటి భక్తుడైనా కానీ వాడి యొక్క ప్రవర్తన, వాడి యొక్క నడవడిక సరిగా లేకపోతే ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ఆ యొక్క సమయంలో ఎవడు ప్రవర్తన సరిగా ఉండదో, ఎవరి నడవడిక సరిగా ఉండదో, ఎవరు దేవుని చేత మెప్పు పొందలేని వారు ఉంటారో వారి యొక్క డెడ్ బాడీ కూడా బయటకు వచ్చేది కాదు. అంతగా ఉండేదన్నమాట. అంటే దేవుడు అంత పరిశుద్ధుడు, అంత రోషము కలిగిన వాడుగా ఉండేవాడు. అందుకే చెప్తారు, దేవుని యొక్క ప్రత్యక్షత ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం మీదకి దిగి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? మీలో ఎవరికైనా ఆత్మపూర్ణులైనప్పుడు అంటే శరీర ఉద్రేకం చేత కాదు, శరీర ఉద్రేకం చేత వచ్చేది ఆత్మపూర్ణమైనది కాదు. ఆత్మ సంబంధమైనటువంటి ఉద్రేకం అన్నది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దేవునితో ఇంటర్లింక్ అవుతావో ఒక స్పార్క్ నువ్వు చూడగలుగుతావు. ఒకటి నిన్ను టచ్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, నీ బాడీ అంతా కూడా ఎలా ఉంటుందంటే నీకు తెలియనటువంటి ఒక అనుభవంలోనికి అది వెళ్తుంది. మీ అందరికీ తెలియాలంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా దిగి వచ్చేదంటే, ఒక పిడుగు పడుతుంటా చూసారా? పిడుగు పడితే పవర్ ఎన్ని ఓట్స్ జనరేట్ అవుతుందో, ప్రత్యక్షపు గుడారం మీదకి దేవుని యొక్క వెలుగు ప్రత్యక్షమైతే ఆయన చిన్న దేవుడు కాదు. మనం చూసినట్టు సినిమాలో ఉన్నట్టు ఇలా కాదు ఆయన ప్రత్యక్షత అంటే అసలు ఆయన నోటి ఊపిరి చేత, ఆయన నాసికారంధ్రంలోంచి ఊపిరి ఒడుగా వివదగా దావీదు అంటాడు కదా, ప్రవాహములు అడుగు జాడలు కనబడ్డా అంటాడు. అంటే జస్ట్ అలా ఊపిరి ఊదితే చాలట ప్రవాహం లేక అడుగు జాడలో కనబడ. ఇంత ఉన్నతమైన దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారం మీదకి దిగి వచ్చినప్పుడు ఎలా ఉండేదంటే, ఒక్కసారి అక్కడ ఉన్న పరిసరాలను కూడా మారిపోయాడు. ఆ ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఈ యొక్క ప్రధాన యాజకుడు అనబడిన వ్యక్తి వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నప్పుడు కానీ దేవుని యొక్క ప్రసన్నత ఒకేసారి, నేను అందుకే చెప్పాను, ఒక పిడుగు పైనుంచి పడితే ఎలా ఉంటుందో ఆ ఫీల్ ఎలా ఉంటుంది చెప్పండి. పిడుగు పడినప్పుడు ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. ఎవడైనా సరే అల్లిపోయి లోపలికి పరిగెత్తేస్తాడు. ఈ ప్రత్యక్షత దిగి వచ్చినప్పుడు ప్రధాన యాజకుడైనా కానీ, దేవుని మందిరంలో సేవ చేయడానికి ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ ఏమాత్రం కూడా పిరిగితనం కలిగినా ఈవెన్ అతను కూడా ప్రాణము కోల్పోయే పరిస్థితులు వచ్చాయన్నమాట. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత అంతగా దిగి వచ్చేది. ఇప్పుడు దేవుడు అందుకే అన్నాడు, మోసేతోడు అన్నాడు, ఒక మందసాన్ని చేయమన్నాడు. నా కాన్సెప్ట్ ఇది కాదు, కానీ నేను ఆ బేసిక్స్ చెప్పకుండా మీకు చెప్తే అర్థం కాదని నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారంలో పెట్టడానికి దేవుడు కొన్ని ఉపకరణాలు చేయమన్నాడు. అవి పర్మనెంట్గా ఉండేవన్నమాట. ఆ పర్మనెంట్గా ఉండే ఉపకరణాల్లో అతి పరిశుద్ధమైంది ఈ యొక్క మందసం. మీరు హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో చదివితే ఇశ్రాయేల్ అందరికి కూడా పౌలు భక్తుడు ఇదే కాన్సెప్ట్ని చెప్తుంటాడు. ఒకసారి మీరు చూడండి, ఒకసారి హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం కాదు 6వ అధ్యాయం అనుకుంటా. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడును, అందులో దీపస్తంభము బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలం అని గుడారం ఉండెను, అందులో సువర్ణ దోపతియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసములు ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు. ఇదంతా కూడా పౌలు భక్తుడు ఎవరు చెప్తున్నారంటే, ఎవరో చెప్తున్నాడు? ఈ పత్రిక ఎవరికి రాశాడు? హెబ్రీయులు రాశాడు. హెబ్రీయులు ఎవరు? ఇశ్రాయేలీలకి దేవుని సేవా నియమ నిబంధన గురించి చెప్తున్నాడు. అందుకే అంటాడు, మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఎలా ఉండాలంటే, దేవోక్తులు మీరు ఉపదేశించిన వారు అన్నారు, కానీ మీరు ఏ స్టేజ్లో ఉన్నారంటే మరలా మూల పాఠంలో అక్కడ మీకు బోధింపవలసి వచ్చింది అంటాడు. అంటే వాళ్ళు ఆత్మీయ జీవితంలో వారు చూస్తానట, ఆత్మీయ పరిపక్వతలో వారు చూస్తే
ఎదుటి వారికి బోధ చేయవలసిన స్థితిలో ఉండి బేసిక్స్ ఇంకొకటి దగ్గర నేర్చుకునే స్థితిలో ఉన్నారని. అంటే పైకి విశ్వాసులుగా కనబడుతున్నారు కానీ వాళ్ళ దగ్గర ఏమి లేదు, బుర్ర లేదంటారు చూసారా. మనిషి అయితే ఉన్నాడు కానీ గుంజి లేదంటారు చూసారా మన వాళ్ళు. ఆ టైప్లో ఉన్నారనమాట. కనబడడానికి విశ్వాసులుగా కనబడుతున్నారు కానీ వాళ్ళకి ఏం తెలియదట, బేసిక్స్ తెలియదు. అందుకే అప్పుడు ఉన్నటువంటి సేవా నియమాల గురించి తెలియజేస్తున్నాడు. చూడండి, అక్కడ మనం చూస్తే 3వ వచనం మనం చూస్తే, 2వ తరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను, అందులో సువర్ణ దోపార్తియు అంతటను బంగారుతో తాపబడిన నిబంధన మందస్సమును ఉండెను. ఇది నిబంధన మందసం ఎక్కడ ఉండేదట, అతి పరిశుద్ధ స్థలములు ఉండేది. ఈ నిబంధన మందసాన్ని మనం చూసినప్పుడు నిబంధన మందసం దేనితో చేయబడిందని మనం చూస్తే అందరికి కూడా తెలుసు. నిబంధన మందసం దేనితో చేయబడ్డది, దేంతో చేయబడ్డది, తుమ్మకర్రతో చేయబడ్డది. నిర్గమకాండము 25వ అధ్యాయము, నిర్గమకాండము 25వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. వారు తుమ్మకర్రతో ఒక మందసం చేయవలను, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 1.5 మూరలున్నర. నిబంధన మందసాన్ని చేయమన్నాడు ఆయన. నిబంధన మందసం దేంతో చేయమన్నాడు, తుమ్మకర్రతో చేయమన్నాడు. ఆ పొడుగు ఎంత అన్నాడు, 2.5 మూరలు. అంటే ఇదిగో కరెక్ట్గా బల్లంత ఉంది చూడండి, 1, 2.5, కరెక్ట్గా 2.5 మూరలు ఉంది. ఇదేమో గజం. ఇదెంత ఉండమన్నాడు, 3.5 మూరన్నర. మూర అంటే ఎన్ని సెంటీలు మాస్టర్, 45 సెంటీ. 45 ప్లస్ ఒక 20, 60 సెంటీ అంటే 2 అడుగులు. ఇదేమో 2.5 మూరలు, ఇదేమో 1.5 మూర. దీన్ని కూడా దేంతో చేయమన్నాడు దేవుడు అంటే తుమ్మకర్రతో చేయమన్నాడు. తుమ్మకర్ర మనం చూస్తే దేనికైనా పనికొస్తుందంటే తుమ్మకర్రని ఎవడన్నా దేనికైనా ఉపయోగిస్తాడా, ఉపయోగించడు. ఓన్లీ పొయ్యిలో పుల్లలకే ఉపయోగిస్తాడు. మీరు పరిశీలన చేస్తే తుమ్మకర్ర కొట్టేసి ఒక ప్రక్కన పాడేశారంటే 1 నెల 2 నెలలు అది ఏమవుద్దంటే ఎవరికీ తెలియకుండా బూడిద దాని నుంచి రాలిపోయి ఒక పురుగు పట్టేసే స్వభావం కలిగి ఉంటుంది తుమ్మకర్ర. మీరు చూడండి కావాలంటే. ఎందుకు పనికిరాది తుమ్మకర్ర? నీ ఇంటికి ఏదైనా చేయించుకోవాలనుకుంటే, మా ఇంటికి ఏదైనా చేయించుకోవాలనుకుంటే మనం దేని ప్రిపేర్ చేస్తాం, ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామంటే టేకర్. ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అది ఏదైనా కట్టుకోవడానికి చాలా బలంగా ఉంటుంది అని ఉద్దేశించేది మనం ఏం చేస్తామంటే విలువైన దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడో తెలుసా, మానవుడు ఎప్పుడు కూడా మనుషులకు ఎంతో ప్రయోజనకరమైన దాన్ని కోరుకుంటాడు. కానీ మానవుడు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడంటే ఒక కాస్ట్లీ నాకు కావాలనుకుంటాడు. ఆ కాస్ట్లీ దాని నుంచి ఏదో ఒకటి చేసి ఇదిగో నేను చేశాను అని అనుకుంటాడు. కానీ దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే దేవుడు సామాన్యమైన వారిని నిలబెట్టి అసామాన్య కార్యాలు జరిగించేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక మానవుడిగా నువ్వేం చూస్తావంటే, ఒక మానవుడిగా నేనేం చూస్తానంటే మనకంటే బలం గల వారిని, మనకంటే శక్తి కలిగిన వారిని, ఈ లోకంలో శ్రేష్టమైన వాటిని నువ్వు చూస్తావు. కానీ గాడ్ ఏం చూస్తాడో తెలుసా, అత్యల్పమైన వాటిని చూసుకుంటాడు. వాటిని ఎలా వాడతాడో తెలుసా, అవి మన ఊహకు మించిన కార్యములు చేసేలాగా గాడ్ వాడుకుంటాడు. ఇప్పుడు ఇంత శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైన స్థలంలో దేవుని యొక్క ప్రత్యక్షత దిగి వచ్చి ఆ ప్రదేశంలో ఎంత శ్రేష్టమైన వస్తువు ఉండాలంటే, ఇప్పుడు పరలోకములో ఆ యొక్క బంగారు రాజ్యంలో నివసించే ఆయన యొక్క ప్రసన్నత వచ్చే ప్రదేశంలో ఎటువంటి ప్రదేశం ఉండాలంటే ఎంతో విలువైనటువంటి ప్రదేశము ఉండాలి. మన ఇంటికి ఎవడన్నా ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు అనుకోండి, మట్టి దాకలో పెడతామా, లేదంటే ఒక కాస్ట్లీ థింగ్ మనం కొని పెట్టాలనుకుంటామా? మన ఇంటికి ఎవడన్నా ఒక మన చుట్టం కానీ మన బంధువు కానీ వస్తున్నాడు అనుకోండి, ఒకసారి మట్టి కుండలో లేదంటే మట్టి ప్లేట్లో అన్నం పెట్టి చూడండి, ఏమంటారు, లీటర్ బాబు జైలు కూడా పెడుతున్నాడు అంటారు. అవునా కదా? మన ఇంటికి ఎవరు వచ్చినా మనం వాళ్ళని ఎలా హానర్ చేయాలనుకుంటామంటే ఒక ఉన్నతమైన స్థితిలో హానర్ చేయాలనుకుంటాం. ఇప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షమయ్యే ఆ ప్రదేశంలో దేవుడు ఉంచమన్నటువంటి వస్తువు దేంతో చేయబడ్డ వస్తువు అంటే ఎవడో కూడా ఎన్నిక చేయబడినటువంటి
వస్తువు. తుమ్మకర్ర ఎవడు ఎన్నిక చేయడు. మీరు చరిత్రలో ఎక్కడైనా సరే చూడండి, ఏ ఇంటికైనా ఎవడైనా సరే తుమ్మకర్ర గడప పెట్టాడని కానీ, తుమ్మకర్రతో తలుపులు చేయించడని కానీ ఎక్కడైనా ఉందేమో చరిత్రలో చూడండి. ఎందుకంటే తుమ్మకర్ర దేనికి పనికిరాదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దేనికి పనికిరాని దాన్ని, అందరి చేత తృణీకరించబడిన దాన్ని, అందరి చేత చిన్న చూపు చూడబడేదాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక గొప్ప మహిమ గలదానిగా చేస్తాడు. ఇప్పుడు తుమ్మకర్రతో చేయమన్నాడు. తుమ్మకర్రతో చేసినటువంటి నిబంధన మందసాన్ని దేంతో నింపమన్నాడు అంటే బంగారపు రేకును తాపమన్నాడు అనమాట. సరే, బంగారపు రేకును తాకిన తర్వాత ఈ యొక్క మందసం ఏంటంటే, ఈ మందసంలో ఏమేమి ఉండేవి? ఇందాక పౌలు భక్తుడు చెప్పాడు కదా, ఈ మందసం మీద కరుణపీఠం ఉండేది. కరుణపీఠమును ఆ మందసంలోనేమో దేవుని యొక్క చేతి చేత వ్రాయబడిన 10 ఆజ్ఞలు గల పలకలు ఉండేవి అనమాట. ఈ పలకలు ఎక్కడ ఉండేవి? మందసంలో ఉండేవి. ఈ మందసం మీద కరుణపీఠం ఉండేది. కరుణపీఠం అంటే ఏంటంటే 2 ఏంజల్స్, కెరూబులు రెక్కలతో ఇలాగా చాపుకుని ఇలా ఉండేవి అనమాట, అటు ఇటు. సో ఈ యొక్క మందసం ఎక్కడైతే ఉంచబడ్డదో పరిశుద్ధమైన స్థలంలో, ఆ పరిశుద్ధమైన స్థలంలో ఉంచబడిన ఈ మందసం మీదకి, కరుణపీఠం మీదకి ఏం దిగి వచ్చేది అంటే దేవుని యొక్క ప్రసన్నత దిగి వచ్చేది. ఇప్పుడు ఈ దేవుని యొక్క ప్రసన్నత దిగి రావాలంటే, ఈ దేవుని యొక్క వెలుగు దిగి రావాలంటే ఇశ్రాయేలుకు దేవుడు అక్కడ కట్టడి నియమించాడు, ఒక క్రమాన్ని నియమించాడు. ఇశ్రాయేలు ఏం చేసేవారంటే, ఈ మందసాన్ని చేసిన తర్వాత ఈ మందసాన్ని వారితో పాటు క్యారీ చేసేవారు, వారితో పాటు తీసుకెళ్ళేవారు అనమాట. ఈ తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు వారికి ఇచ్చినట్టు నియమ నిబంధనలు ఏంటంటే, ఎవరు పడితే వారు ఈ మందసాన్ని మోయకూడదు. మందసాన్ని మోసే పని ఒకరికి ఇచ్చారు, వారు మాత్రమే మందసాన్ని మోయాలి. కానీ ఈ మందసాన్ని మోసేటప్పుడు దేవుడు క్రమాన్ని ఇచ్చాడనమాట. ఈ క్రమం అంత అర్థం కావాలంటే సంఖ్యాకాండం 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు చదవాలి. నేను చదివి 10వ అధ్యాయంలో ఉన్నటువంటి టాపిక్ను మీకు సమ్మరీగా ఇస్తున్నాను అనమాట. అండ్ మీరు కష్టమేమో నాది, కష్టం నాది, ఈజీ మీది. ఇలా చెప్తున్నా ఇంకా మీరు నిద్రపోతున్నారు అనుకోండి, ఇంక నా దరిద్రుడు ఉండడు అనమాట అని అనుకోవాలి నేను. కాబట్టి కొంచెం క్లియర్గా వినండి. ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ కాన్సెప్ట్ మనకు అర్థం కావాలంటే 1 నుంచి 10 అధ్యాయాలు చదివితే అది మనకు అర్థమవుతుంది. ఈ మందస్సాన్ని వారు ఎక్కడున్నా సరే మందస్సాన్ని వారు కూడా మోసుకుని వెళ్ళాలి. కూడా మోసుకుని వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి నియమ కట్టడి ఏంటంటే, మందస్సాన్ని అందరూ మోయకూడదు. రాజు ఒకసారి అది డిస్ప్లే చేద్దాం, నేను పంపించింది. అంటే మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్తాను. ఈ మందస్సాన్ని మోసేటప్పుడు, ఇది మందస్సం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ప్రత్యక్షపు గుడారం. ఓకే, ఈ మందస్సాన్ని అందరూ కూడా మోసే అధికారం దేవుడు ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చాడు మందస్సం మోసే అధికారం. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ మందస్సం మోసేటప్పుడు దేవుడు అక్కడ ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ అనమాట. ఆర్డర్ ప్రకారమే అందరూ కూడా పనిచేయాలి. ఇశ్రాయేలుకి ఎంతమంది గోత్రికులు? ఇశ్రాయేలీలు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలను కూడా గాడ్ ఏం చేశాడంటే డివైడ్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క గ్రూప్గా ఉండమన్నాడు అనమాట. మందసం ఇక్కడ ఉంది, ఇది మందసం అనుకుందాం. ఈ మందసం ఇక్కడ ఉంటే తూర్పు వైపునేమో వీళ్ళు ఉండేవారు అనమాట. తూర్పు వైపున ఈ ట్రైబ్స్ ఉండేవారు. ఎవరు? యోధా, ఇస్సాకారు, జెబూలూను. వీళ్ళ నెంబర్స్ అన్నీ కూడా మనం కాల్కులేట్ చేస్తే ఆ తర్వాత నేను వాక్యంలో చూపిస్తాను. వీళ్ళు ఈస్ట్ ఉండేవారు. వెస్ట్ ఎవరు ఉండేవారంటే మనస్సే, ఎఫ్రాయిము, బెన్యామీను. ఈ యొక్క సౌత్లో ఎవరు ఉండేవారంటే ఆషేరు, దాను, నఫ్తాలి. ఈ యొక్క నార్త్లో మనం చూస్తే సిమియోను, రీబేను, గాదు. వీళ్ళంతా కూడా సరౌండ్ చేసేవారు దేన్ని? ప్రత్యక్ష గుడారం, మందసం. ఈ మందసాన్ని వీళ్ళంతా కూడా సరౌండ్ చేసేవారు. ఇప్పుడు మందసం మొయ్యాలి. ఈ మందసం మొయ్యాలంటే ఏం చేసేవారు? దేవుడు అక్కడ మందసానికి నియమ కట్టడి ఇచ్చాడు. ఇదేంటి? ఈ మందసం చేసిన తర్వాత 2 కర్రలు ఇందులో పెట్టమన్నాడు, పొడుగ్గా అటు ఇటు పెట్టమన్నాడు, 4 మొయ్యమన్నాడు. 2.5 మూరలు, 1 మూరన్నర. ఎంత బరువు ఉంటుంది? చాలా తేలిగ్గా ఉంటుంది. అందులో 10 ఆజ్ఞలు గల దేవుని చేత రాయబడినటువంటి పలకలు ఉండేవి. ఆ తర్వాత కరుణపీఠం ఉండేది. చాలా జాగ్రత్తగా మోయాలన్నమాట. ఈ మందసం మోసేటప్పుడు ఈ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఉన్న వాళ్ళంతా కూడా ఏం చేసేవారంటే ఒకేసారి ఆర్భాటం చేసేవారట. ఒకరిద్దరు కాదు. వాళ్ళు ఎంతమంది అంటే చూడండి, ఒకసారి సంఖ్యాకాండం మనం పరిశీలన చేస్తే
సంఖ్యాకాండము 1వ అధ్యాయము 1 నుంచి మీరు చివరి వరకు చదివితే 46వ వచనం మనం చదువుదాం. లెక్కింపబడి 6,03,550 మంది. ఎంతమంది? 6,03,550 మంది. ఇంచుమించు 6,03,050 మంది. అనగా వీళ్ళంతా కూడా ఎవరంటే ఇశ్రాయేలీల కాల్బలము, అనగా యుద్ధ వీరులు అనమాట. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు ఇశ్రాయేలుకి కాల్బలం మాత్రమే లెక్కించబడ్డది. ఆ కాల్బలం ఎవరంటే ఇప్పుడు మనం కాల్కులేట్ చూసారు ఎంతమంది? 6,03,550 మంది. కాల్బలం అంటే ఎవడొచ్చినా సరే యుద్ధం చేయగలిగిన సామర్థ్యము కలిగిన వాడు. ఇప్పుడు ఈ యొక్క 6,03,550 మంది దేని చుట్టూ ఉండేవారట? మందసం చుట్టూ ఉండేవారట. ఇప్పుడు ఎంతమంది మందసం చుట్టూ ఉంటే మందసాన్ని టచ్ చేయడానికి ఎవరికైనా దమ్ము ధైర్యం సరిపోద్దా? ఎవరికైనా సరిపోద్దా? మందసాన్ని దేవుని యొక్క ప్రసన్నత ఉండే స్థలాన్ని ముట్టడం ఒక సెకండ్ టాస్క్ అయితే, అంతమంది యోధుల్ని దాటుకుని మందసాన్ని టచ్ చేయాలంటే ఎవరికైనా సరే ఏముండాలంటే గట్స్ ఉండాలంటారు. ఇప్పుడు మందసం ఎప్పుడైతే ఎత్తబడుతున్నప్పుడు వీళ్ళంతా కూడా ఏమనేవారు తెలుసా? ఇప్పుడు మనం చూసారా 10వ అధ్యాయం 36వ వచనం ఒకసారి మరలా చదువుదాం. అది నిలిచినప్పుడు యెహోవా ఇశ్రాయేలీలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. 10వ అధ్యాయం 35 నుంచి చదువున్నాం. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించేవారు నీ ఎదుటి నుండి పారిపోదురుగాక నేను. అది నిలిచినప్పుడు అతడు యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. అది సాగుతున్నప్పుడట, అది లేపుతున్నప్పుడట ఏమనేవారట? నీ శత్రువులు, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక అని ఎంతమంది అనేవారు ఒకేసారి? 6,03,550 మంది యెహోవా లెమ్ము అనగానే అసలు అక్కడ ఆ పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? యుద్ధ వాతావరణం అన్నమాట. ఎప్పుడైతే యుద్ధ వాతావరణం ఉందో వీళ్ళని చూసిన శత్రువులందరూ కూడా ఏమయ్యేవారట? భయపడి పారిపోయేవారు. ఈ మందసాన్ని టచ్ చేయడానికి ఎవడో కూడా వచ్చేవాడు కాదు. ఎప్పుడైతే మరలా మందసం పెట్టబడ్డదో మోసే అనేవాడు ఏమనేవాడు? యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. ఇటు రీతిగా వీళ్ళు ప్రార్థన చేసి ఈ మందసాన్ని పట్టుకుని వెళ్తే చాలు, వీళ్ళు అడుగుపెట్టిన ప్రతి పరిస్థితి కూడా ఏమైపోయేది తెలుసా? బంగారం అయిపోయేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే మందసాన్ని పట్టుకుని వాళ్ళు యోర్దాను నదిలో అడుగు పెడితే గలగల పారే యోర్దాను నది అంతా కూడా ఏమైందట తెలుసా? గడ్డగట్టి మంచువలు అయిపోయిందట. దేంట్లో ప్రభావం ఉందంటే దేవుని స్తుతించే స్తుతులంత ప్రభావము ఉండాలి. మీరు యెహోషువ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యెహోషువ గ్రంథంలో వారు మందసాన్ని మోస్తూ ఇదే క్రమంలో వారు కొనసాగుతూ ఆ యొక్క మందసం చుట్టూ ఉండి దేవుని స్తుతించి దేవుని ఆరాధిస్తూ దేవుని ఆర్పాటం చేస్తూ ఆ మందసాన్ని వారు మోస్తూ ఆ నీటిలో అడుగు పెట్టగానే 3వ అధ్యాయం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. కోతకాలమందు యోర్దాను దాటి గట్లన్నిటి మీద పొర్లి పారును నిబంధన మందసమును మోయ యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దాను దాటుటకై ప్రజలు తమ గుడారముల్లో నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసం మోయేవారు యోర్దాన్లో దిగిన తర్వాత మందసమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుంచి పారు నీళ్లు బహు దూరమున సారెతాను నొద్దనున్న ఆదమును పొరమునకు దగ్గర ఏక రాశిగా మిగిలిపోయాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వీళ్ళ దేవుని స్తుతించి దేవుణ్ణి ఆరాధిస్తుంటే, ఈ దేవుని స్తుతించి దేవుని ఆరాధిస్తే ఈ మందసాన్ని మోస్తుంటానట. ఈ మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులు ఎప్పుడైతే యోర్దాన్లో దిగారో
యోర్దాను అంతా కూడా ఏమైపోయిందట, వెంటనే ఏకరాశిగా ఆగిపోయిందట. ఏకరాశి అంటే రాశి అంటే ఏంటంటే ఇంకా ఒకడెళ్ళి ఇలా టచ్ చేయొచ్చు అనమాట, క్రిస్టల్ లాగా అయిపోయింది అనమాట. ప్రభావం ఎక్కడ ఉంది, శక్తి ఎక్కడుందంటే, ఎక్కడుంది శక్తి, ఎక్కడుంది? స్తుతించే మనలో శక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఎప్పుడైతే మందసాన్ని లేపుతూ దేవుని స్తుతించారో, మందసాన్ని లేపుతూ మందసాన్ని మోస్తూ దేవుని ఎప్పుడైతే గణపరిచారో, వారు స్తుతించినటువంటి స్తుతిని బట్టి, వారు మహింపరిచినటువంటి యొక్క మహిమను బట్టి వారి యొక్క ప్రదేశాలన్నీ కూడా ఏమైపోయాయి తెలుసా? ప్రతి ప్రతికూలత కూడా దేవుడు ఏం చేసేవాడు? అనుకూలంగా మార్చేవాడు. అంటే దీని ప్రకారం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి వచ్చే మనం అంతా కూడా ఎలా ఉండాలంటే, ఎప్పుడు కూడా దేవుని యొక్క మహిమను ప్రచురపరిచే రీతిగా ఉండాలి. ఆయన నామాన్ని మనం ఏం చేయాలంటే గణపరిచే రీతిగా ఉండాలి. ఒక సైన్యం వల్ల మనము నిలిచి దేవుని యొక్క సన్నిధానంలో దేవుణ్ణి ప్రార్థించి స్తుతించే రీతిగా ఉండాలి. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, మనం వర్షిప్ టైంలో ఒకళ్ళేమో బుర్రగొక్కుని, ఒకళ్ళేమో కునిపాటలు పడుతూ, ఒకళ్ళేమో అటు తిరుగుతూ, ఒకళ్ళేమో ఇటు తిరుగుతుంటే నీ వల్ల పక్కోడు చెడిపోతాడు, ఆ పక్కోడు వాళ్ళు ఇంకొకటి చెడిపోతాడు, మొత్తం హోల్ కాంగ్రిగేషనే ఏమవుతుందంటే అంతా డిజార్డర్ అయిపోద్ది. దేవుని యొక్క మహిమ అక్కడికే దిగి రాదు. చూడండి, ఎవడన్నా ఒక లెక్చర్ ఇస్తున్నప్పుడు ఎవడన్నా వెళ్ళాలి బుర్రగొక్కుంటున్నాడు అనుకోండి, చెప్పోడికి ఎలా ఉంటుంది? నేను చెప్పింది ఎవరికి అర్థం కావట్లేదు అనుకోండి, ఎందుకు వచ్చిందని చెప్పేసి కాన్సన్ట్రేషన్ అంతా కూడా పోద్ది. దేవుని యొక్క మహిమ దిగి రావాలి, దేవుని యొక్క ప్రత్యక్ష దిగి రావాలంటే ఈ 6 లక్షల మంది కూడా ఏం చేసేవారట? ఏక స్వరంతో, ఏక మనసుతో, ఏకాత్మతో ఏం చేసేవారు? మా దేవుడని యెహోవా లెమ్ము, శత్రువులు చెదరిపోదురుగాక అని ప్రార్థన చేసి ఎప్పుడైతే వారు దేవుని స్తుతించారో నిజంగా శత్రువులు ఏమయ్యేవారు? పారిపోయేవారు. చూడండి ఒకసారి సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 7వ వచనం చదువుదాం. 7వ అధ్యాయం 7వ వచనం. సారీ 4వ అధ్యాయము 6వ వచనం చదువుదాం, 5 నుంచి చదువుదాం. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వని ఇచ్చినంతగా గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చానని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చానని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగ సంభ్రమింపలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు భయపడుతున్నారంటే వాళ్ళు కేకలేస్తుంటే? యుద్ధం చేయకుండానే వీరి మీదకి వస్తున్నటువంటి శత్రువులు ఏం చేస్తున్నారట? భయపడుతున్నారట. వీళ్ళు ఆర్భటించి దేవుని యొక్క సన్నిధిలో కేకలు వేస్తుంటే ఇంకా యుద్ధం చేయలేదు. యుద్ధము చేయకుండానే స్తుతిస్తున్న వీరిని చూచట శత్రు సైన్యం ఏం చేస్తుందట? భయపడి వీరి చేతుల నుంచి మనల్ని ఎవడో తప్పించగలడని చెప్పేసి, ఆ మహాసూయుడైన దేవుడి చేతుల నుంచి మనల్ని ఎవడో తప్పించగలడో. చూడండి 8వ వచనం మనం చూస్తే, అయ్యయ్యో మహాసూయుడ ఈ దేవుని చేతుల నుండి మనల్ని ఎవడు విడిపించగలడు? అరణ్యమందు అనేకమైన తెగులు చేత ఐగుప్తీయులను హతం చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా ధైర్యం తెచ్చుకోండి అని చెప్పేసి శత్రు సైన్యం ఏం చేస్తుందట? వీళ్ళ దేవుని స్తుతిస్తుంటే, దేవుని నామను మహింపరుస్తుంటే, దేవుని నామను గణపరుస్తుంటే అన్నట్టు శత్రువు గడగడలాడిపోతున్నాడట. దేవుని యొక్క మందస్సం మన దగ్గర ఉండడం ఇంపార్టెంట్ కాదు, కానీ దేవుని యొక్క మందస్సం ఉన్నటువంటి ప్రదేశంలో ఏముండాలి? దేవుని యొక్క ప్రసన్నత దిగి రావాలంటే, అందుకే ఇశ్రాయేలు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుని స్తుతించినంతసేపు కూడా వారి మధ్యకి ఏం దిగి వచ్చేది కాదంటే దేవుని యొక్క ప్రసన్నత దిగి వచ్చేది కాదు. వాళ్ళ కేకలు వేశారు కానీ
వాళ్ళు ఆర్భటించారు కానీ వారు హృదయపూర్వకంగా దేవుని స్తుతించలేదు. హృదయపూర్వకంగా దేవుని నామని కనప ఆ క్రింద ఇంకా మీరు చదవండి. ఆ క్రింద ఇంకా మనం చదివితే 10వ వచనం మనం చదివితే, ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగను. ఇశ్రాయేల్లో 30,000 కాల్బలము. ఏం చేశారు? వాళ్ళు కేకలు వేశారు కానీ వీళ్ళ కేకలకి మనం చెప్తాం కదా, నిమ్మకాయ మంత్రాలకు ఎలా కేకలేసం అనేది ఇంపార్టెంట్ కాదు. దేవుని యొక్క ప్రసన్నత మన మీదకి దిగి వచ్చే రీతిగా మన యొక్క జీవితం ఉందా లేదా? ఇప్పుడు దేవుడు అదే చెప్పాడు. ఇప్పుడు మందసం మోస్తున్నప్పుడు, మందసాన్ని మీరు మీతో పాటు తీసుకుని వెళ్తున్నప్పుడు మీలో కొన్ని క్యారెక్టర్స్ ఉండకూడదు, మీలో ఇటువంటి లక్షణాలు ఉండకూడదని కొన్ని అపవిత్రమైన లక్షణాలన్నీ కూడా వదిలిపెట్టేయమన్నాడు అనమాట. ఈ యొక్క అపవిత్రమైన లక్షణాలన్నీ కూడా కలిగి మందస్సంలో ఎవడైతే పాలు పంచుకున్నాడో, మందస్సం యొక్క కార్యక్రమంలో ఎవడైతే పాలు పంచుకుని కేకలేసాడో, దేవుడు వాడు కేకలేనివాడు కాదు. ఎందుకంటే వాడు అపవిత్రుడు అనమాట. దేవుడు చేయొద్దని దాన్ని చేస్తూనే ఉండి దేవుని యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నాడు. ఇక్కడ ఇదే బ్యాచ్ అనమాట. చూడండి 7వ అధ్యాయం మనం చూస్తే, 7వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే, ఇక్కడ నుంచి చదవండి, ఇక్కడ నుంచి చూడము, జాగ్రత్తగా చూడు. అస్తరోతు దేవతలు మీ మధ్య నుండి తీసివేసి, వీళ్ళు ఏం పెట్టుకున్నారు మధ్యలో? వ్యర్థమైన ఆచారాలన్నీ కూడా పెట్టుకున్నారు. వీళ్ళ ఒళ్ళోనేమో, వీళ్ళ గృహాల్లో, వీళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే దేవుడు కాని దాన్ని పెట్టుకున్నాడు. దేవుడు దేనైతే తీసేమన్నాడో దాన్ని తీయకుండా పెట్టుకుని ఎవరి దగ్గరకు వచ్చి కేకలేస్తున్నారు? ఎవరి దగ్గరకు వచ్చి కేకలేస్తున్నారు? దేవుడి దగ్గరకు వచ్చి కేకలేస్తున్నారు. అందుకే దేవుడు వారి ప్రార్థన ఆలకించలేదు. అందుకే ఎంతమంది చచ్చిపోయారట? 30,000 మంది కాల్బలము చచ్చిపోయారట. అందుకే దేవుడు అన్నాడు, మీరు స్తుతించే విధానం, మీరు ఆరాధించే విధానాలు అంటే పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పరిశుద్ధమైన ప్రజలుగా ఉండి దేవుణ్ణి స్తుతించే అనుభవాన్ని మీరు కలిగి ఉండాలి. అందుకే సమయంలో కూడా పిలిచి అంటున్నాడు, మీరు మీ యొక్క జీవితాలను, మీ యొక్క బ్రతుకులను చక్కదిద్దుకొని మీలో ఉన్న అపవిత్రమైన కార్యాలను కూడా తీసివేసి దేవుని యొక్క సన్నిధానంలో మీరు ప్రార్థన చేసినప్పుడు, దేవుని యొక్క సన్నిధానంలో మీరు ఆర్భాటం చేసినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత మీ మీదకే వస్తుంది. 4th చాప్టర్లో మనం చూస్తే 30,000 మంది చచ్చిపోయారు. 7th చాప్టర్కి వచ్చేసరికి చూస్తే వాళ్ళకి స్తుతించే క్రమం తెలియలేదు. వ్యర్థమైనవన్నీ కూడా, అపవిత్రమైనవన్నీ కూడా లోపల పెట్టుకుని దేవుడి దగ్గరకు వచ్చి దేవుడా దేవుడా అంటున్నారు అట. ఏమంటున్నారు? విడిచిపెట్టవలసినవి ఏమో విడిచిపెట్టట్లేదు. ఇప్పుడు మన చేతిలో నిప్పు ఉంటుందండి, మన చేయి కాలకుండా ఉండాలని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇది మీలో ఎవరు అడగలేదు ఏమైందని. ఎవరన్నా అడుగుతారేమో అనుకున్నాను, ఎవరు అడగలేదు. నాకు తెలుసు మీ ప్రేమ, నాకు తెలుసు. లాస్ట్ని అడుగుదాం అనుకున్నారు. నేను కూడా ఒకరి తర్వాత ఒకరు అడిగితే సమాధానం చెప్పాలని చెప్దాం అనుకున్నాను. టీ పెట్టాల్సిన డేక్షలో సౌజన్య ఏదో పెట్టింది. నేను వాటర్ వేడి చేసుకుందాను. చిన్న మగ్గు ఉంటే ఆ మగ్గులో వాటర్ పెట్టుకున్నాను. అది నేను నోటీస్ చేయలేదు. యాక్చువల్గా నేను జాన్కి చెప్పాలి, జాన్ కొంచెం తీసి ఆ లెమన్ కలుపునైనా అందాం అనుకున్నాను. కానీ నాకు ఎందుకో 6 సెన్స్ అంతా నువ్వే తీసుకున్నది. నేను ఏం చేశానంటే ఆ మగ్గును పట్టుకున్నాను. ఆ మగ్గు అంతా పట్టుకుంటే ఇదంతా కాలిపోయింది అనమాట. ఇప్పుడు కాలిపోతున్న మగ్గు నేను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా దాన్నే పట్టుకుంటానంటే ఇంకా కాలిపోతుంది తప్ప, గాయం ఎక్కువ అవుతుంది తప్ప గాయము తగ్గదు. సేమ్ అంతే. దేవుడు అన్నాడు మీరు విడిచిపెట్టి రండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? అవన్నీ కూడా ఎక్కడ పెట్టుకున్నారట? ఎక్కడ పెట్టుకున్నారు? సమూయేలు ఏమన్నాడు? మీ మధ్య. ఎక్కడ పెట్టుకున్నారు? వారి మధ్య పెట్టుకున్నారు. ఎక్కడికి వస్తున్నారు? దేవుడి దగ్గరకు వచ్చి కేకలేస్తున్నారు. దేవుడు వింటున్నాడా? వింటలేదు. ఎన్ని కేకలేసినా వింటలేదు. సమూయేలు దగ్గరకు వచ్చాడు. అప్పుడు సమూయేలు అన్నాడు ఇది క్రమం కాదని చెప్పేసి అప్పుడు ఒక క్రమ ప్రకారం చేస్తాడనమాట. అక్కడ గొర్రె పిల్లను వధించి రక్తం చెల్లించి అప్పుడు స్తుతించి ఆర్భటించినప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే వారి ప్రార్థన ఆలకిస్తాడు. వాళ్ళ యుద్ధము చేయకుండానే ఉరుములను మెరుపులను మెండుగా మెరిపించి ఏం చేస్తాడంటే శత్రు సైన్యం పైన గొప్ప జయము అనుగ్రహం చేస్తుంటాడు. కాబట్టి అందుకే ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించినప్పుడు, ఇశ్రాయేలీయులు దేవుని ఆరాధించినప్పుడు, అందుకే మోషే వారికి ఒక కట్టడ, ఒక నియమం నియమించి ఎప్పుడైతే ఈ యొక్క
12 గోత్రికుల ప్రజలను కూడా చుట్టూ నిలబెట్టి దేవుని స్తుతించే విధానాన్ని, దేవుడిని గణపరిచే విధానాన్ని, దేవుడు క్రమపరిచే విధానాన్ని ఎప్పుడైతే ఏర్పాటు చేశాడో అందుకే వారు ముందు శత్రువులు నిలబడడానికి భయపడేవారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి వస్తున్నటువంటి మనము అవన్నీ కూడా దేవుడు విడిచిపెట్టవలసినటువంటి వాటన్నీ కూడా విడిచిపెట్టి ఇశ్రాయేలీల వలె దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచయలో మనమంతా కూడా దేవుని యొక్క ప్రసన్నత నిలిచే ప్రదేశానికి వచ్చి మనం ఆరబాటించి దేవునామను స్తుతించి మహింపరిచి గణపరిచి కేకలేసినప్పుడు దేవుడు మన అందరి జీవితాన్ని ఎలా మారుస్తాడు తెలుసా? గొప్ప ఆశీర్వాదకరంగా, గొప్ప దీవెనకరంగా మార్చి మన మీదకి వచ్చే ప్రతి ప్రతికూలతలు కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అనుకూలంగా మార్చగలడు. దానికి మనం చేయాల్సింది ఒకటే, ఆయన మన బలిని కోరుకునే దేవుడు కాదు, వెండిని కోరుకునే దేవుడు కాదు, బంగారాన్ని కోరుకునే దేవుడు కానే కాదు. ఆయన దేని కోరుకుంటాడంటే మన హృదయాన్ని కోరుకునే దేవుడు. కాబట్టి మనం ఎప్పుడైతే పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఆయన స్తుతించే అనుభవాన్ని కలిగి ఉంటామో దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు, మన ప్రార్థనలకు జవాబిచ్చే గొప్ప దేవుడు. అందుకే ఇశ్రాయేల్ 6 లక్షల మంది కాల్బలము ఏం చేసేవారంటే దేవుణ్ణి స్తుతించి దేవునామమును మహింపరిచి వారు ఎప్పుడు కూడా ఏం చేస్తుండేవారు? దేవుని మందసాన్ని ప్రొటెక్ట్ చేస్తుండేవారు. దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే దేవుని సేవను నీవు నేను ప్రొటెక్ట్ చేయాలి. నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి, నా బాధ్యతను నేను నిర్వర్తించాలి. దేవుని పని కొరకు ఎలా ఉండాలంటే మనం యోధులుగా నిలబడాలి, చేతకాని వారంగా కాదు. ఎలా ఉండాలి? యోధులుగా నిలబడాలి. అందుకే ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చినటువంటి కట్టడం మోషకి ఏమన్నాడంటే యుద్ధ సన్నద్ధులైన వారిని ముందు నిలబెట్టమన్నాడు. యుద్ధ సన్నద్ధులైన వారిని ముందు నిలబెట్టమన్నాడు. అందుకే గాడ్ ఇచ్చిన కమాండ్ ఏంటి తెలుసా? యుద్ధానికి ఎవడైనా వెళ్తున్నప్పుడు పిరికి గుండె గలవాడిని ముందెట్టొద్దు, ఎందుకంటే వాడితో పాటు 10 మందిని చెడగొడతాడు. ఎవడన్నా వస్తున్నాడు అనుకో, అయ్య బాబు నేను చచ్చిపోతాను రా బాబు అని చెప్పేసి ఏం చేస్తాడట? వాడితో పాటు ఇంకో 10 మందిని వెనకలాగుతాడట. దేవుని పని కొరకు ఎలా ఉండమన్నాడంటే, ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. నేను పాడను, బయట వాళ్ళు పాడను అన్నట్టు కాదట ఉండాల్సింది. ఎందుకు పాడలేం రా అనాలట. దేవుడి పని అంటే ఎందుకు వాక్యం చదువుదాం, ఎందుకు ప్రార్థన చేయాలో మనం యోధులుగా ఉండాలట, ఫైటింగ్ స్పిరిట్ ఉండాలట. ఎవరన్నా మనం లేదనంటే ఎలాగైతే గొడవకు మనం సిద్ధంగా ఉంటామో దేవుని పని విషయంలో ఎలా ఉండాలట? మనం ఫైటింగ్ స్పిరిట్ కలిగి ఉండాలి. అందుకే గాడ్ అన్నాడు, ఈ యొక్క మందసం ప్రొటెక్ట్ చేయబడాలంటే మందసం చుట్టూ ఎవరు ఉండాలి తెలుసా? దేవుని కొరకు ఫైట్ చేసే ప్రజలు ఉండాలి. శత్రువు చూసి శత్రువు గుండెల్లో రైలు పరిగెట్టాలంటే ఏం చేసేవారు? ఏమి బాణాలు వేసేవారు కాదు, యుద్ధాలు చేసేవారు కాదు. ఒకేసారి 6 లక్షల మంది కూడా నిలబడి మా దేవుడిని యెహోవా ప్రసన్నత మా మీద నిలుచునుగాక అంటే చాలు, దేవుడు వెంటనే ప్రత్యక్షత వెంటనే వారి మీదకి ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క ప్రసన్నత అంతా కూడా పంపించి వారిని సమృద్ధిగా దీవించేవాడు. మన ఫ్యామిలీస్ దీవించబడాలి, మన యొక్క కుటుంబాలు, మన యొక్క పర్సనల్ లైఫ్ దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే మనం కూడా ఏం చేయాలంటే దేవుని స్తుతించి దేవునామను మహింపరిచి దేవునామని గణపరిచేటువంటి అనుభవం మనకి కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. మోసే చేసినటువంటి ప్రార్థన, శత్రువులు చెదరిపోదురుగాక, నీ ప్రసన్నత మా మీద ఉండును గాక, మా గృహాల మీద ఉండును గాక అంటే దేవుడు మన జీవితంలో కూడా అట్రీతిగానే నడిపించే దేవుడు అన్నాడు. దేవుని స్తుతిస్తున్నాడు. నువ్వు నేను దేవుని పని కొరకు అట్రీతిగా రోషం కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్. మరి అందరం కూడా కానుకల పాట ఎవరు పాడతారండి? ప్రభాకర్ గారు రండి.